ప్రతి మధ్యతరగతి వాడు ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసి కలగంటూ ఉంటారు. సో దానికోసం ఈరోజు 1000 SFTలో 2 BHK ఇల్లు కట్టుకోవడానికి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మన జీవీకే గారితో సివిల్ ఇంజనీర్ తనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ఇది మధ్యతరగతి వ్యక్తి ఇల్లు కట్టుకోవడం అనేది కళ. సో వాళ్ళు ఇప్పుడు ఒక 2 BHK ఇల్లు కట్టుకోవాలనుకుంటే 1000 SFTలో ఎంత ఖర్చు అవుతుందండి? మిడిల్ ఫ్యామిలీస్ అయితేనో మినిమం 1000 SFTకి 18 లక్షలు అవుతుంది. 18 లక్షలు. అదే కొంచెం పిఓపి కొద్దిగా డిలక్స్ అయితే 20 లక్షలు అవుతుంది. ఓకే, కొంచెం అంటే లగ్జరీకి వెళ్తే కొంచెం ఒక 2 lakhs ఎక్కువ అవుతుంది. 2 lakhs ఎక్కువ అవుతుంది. లేదంటే 18 lakhs. 18 lakhs వస్తుంది. 18 lakhs కూడా మీకు బడ్జెట్ మీకు చెప్తా అంట. ఆ విధంగా మీరు ఇంప్రూవ్మెంట్ అయితే ఆటోమేటిక్గా ఎగ్జాక్ట్లీ 18 lakhs క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎలా అండి? దానికి సిమెంట్ ఎంత కావాలి, ఇసుక ఎంత కావాలి? ఇప్పుడు బడ్జెట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ సిమెంట్ ఇప్పుడు దానికి ఏమేమి ఫస్ట్ ఏంటంటే మనకు సిమెంటు, స్టీలు 40 mm, 20 mm, శాండు, దానికి సంబంధించింది ఐటమ్స్ వైజ్గా మీకు చెప్తా. దానికి ఎంతగా బడ్జెట్ అవుతుందో కూడా మీకు క్లారిటీ చెప్తాను. ఇప్పుడు 1000 SFTకి 2 BJ సిమెంట్ ఒక 450 బస్తాలు పడుతుంది. 450 బస్తాలు సిమెంట్. దానికి ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్ వాల్యూ అయితే 360 రూపీస్ ఫర్ SFT. అంటే సారీ 360 రూపీస్ ఫర్ బ్యాగ్. సో 1,62,000 దాని బడ్జెట్ అయితే. అదేవిధంగా స్టీల్ అయితే 2,800 kgs అవుతాయి. సో దానికి 70 రూపీస్ పర్ కేజీ ఉంది. అది 1,96,000 అప్రాక్సిమేట్లీ 2 lakhs. ఇదంతా ఒకటేసారి బల్క్గా కొనుక్కుంటే వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది. బల్క్ కొంచెం కొంచెంగా కొనుక్కుంటే రేట్ ఎక్కువ అవుతుంది. బల్క్ కొనుక్కుంటే బాగుంటుంది. ఇంకోటి 20 mm దానికి 9 టాక్స్. 20 mm ఐరన్, 20 mm మెటీరియల్గా 20 mm దానికి ఒక 9 ట్రాక్టర్లు అవుతుంది. 40 mm దానికి ఒక 4 ట్రాక్టర్లు అవుతాయి. ఉష్కే శాండ్ 38 ట్రాక్టర్లు ఇంక్లూడింగ్ ప్లాస్టింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఎలివేషన్తో ఎవ్రీథింగ్ కలిపి. ఇందులో బ్రిక్ అంటే టోటల్ 15,000 బ్రిక్ పడుతుంది. ఏదండి? వైట్ అది సిమెంట్ బ్రిక్, రెడ్ బ్రిక్ లైట్ వెయిట్. మీరు ఏది సజెస్ట్ చేస్తారు? రెడ్ బ్రిక్ 100%. సిమెంట్ బ్రిక్ లేదు, వద్దు. రెడ్ బ్రిక్ వెయిట్, సిమెంట్ బ్రిక్ అయితే వెయిట్ ఎక్కువ అవుతుంది. ఇదైతే లైట్ వెయిట్ ఉంటుంది. ఒక బ్రిక్ 1,100 రూపీస్ అన్న 1,65,000 అవుతుంది. ఏది బ్రిక్ 15,000 బ్రిక్స్. అదేవిధంగా మనం చూసుకుంటే దీనికి ఇంకొక మెయిన్ ఏంటంటే దీనిలోనే ఒక బోర్ కూడా మనం వేసుకోవచ్చు. ఫస్ట్ మనం బోర్ వేసుకోవాలి. ఆ బోర్ కాస్ట్ కూడా 400 ఫీట్లు అయితే ఒక 48,000 అవుతుంది బోర్ రఫ్గా. దానికి బోరు దానికి సంబంధించిన బోర్ డెప్త్ బట్టి రేట్ చేంజ్ దానికోటి. తర్వాత 50,000 బోర్ కాస్ట్ అవుతుంది. ఇది అయిపోయినాక మీకు ఇంకొకటి దీనికి సంబంధించింది బ్రిక్ అయిపోయినాక పెయింట్ కూడా లాస్ట్కు మీకు ఫైనల్గా టోటల్ 1,80,000 ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ వితౌట్ పిఓపి లోపల అన్ని కలిపి ఎలివేషన్, సింపుల్ ఎలివేషన్తో. తర్వాత దీనిలో లోపల ఫ్లోరింగ్ టైల్స్ మెయిన్. టైల్స్ ఎంత అవుతుందంటే 1000 SFT లోపల ఒక అప్రాక్సిమేట్లీ టైల్స్ మనకు చూసుకుంటే 1,00,000 వరకు దాని కాస్ట్ అవుతుంది. 1,00,000. పార్కింగ్ టైల్స్ అంటే అదొక 30,000 అవుతుంది. అంటే టైల్స్ ఇంట్లో బయట 1,30,000. తర్వాత గేట్, గ్రిల్స్, రైలింగ్ ఇవన్నీ కలిపి ఓవరాల్గా 80,000 దాకా అవుతుంది. 80,000. అంటే దీనికి విడివిడిగా చెప్పాలంటే 15,000 గేటు, గ్రిల్స్కి ఒక 20,000 అవుతుంది. తర్వాత రిమైనింగ్ అడిషనల్ రైలింగ్ అని కరెంట్ మార్కెట్ వాల్యూ పరంగా ఆ రేట్ అవుతుంది. తర్వాత వైరింగ్ ఫిన్లెక్స్ వైరు, స్విచ్ బోర్డ్స్, యాంకర్ స్విచ్ బోర్డ్స్, తర్వాత అన్నీ కలిపేసి దానికి ఓవరాల్గా లంసమ్ ఎంత అవుతుందంటే మీకు ఒక 1,80,000 దాకా అవుతుంది. 1,80,000 ఎగ్జాక్ట్. ఎలక్ట్రికల్ ప్లంబింగ్ అంటే మీకు ఇంక్లూడింగ్ నేను లేయింగ్తో అంటే ఇంక్లూడింగ్ ప్లంబింగ్ వర్క్ చేసి 2 బాత్రూమ్లు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ 8,000 చొప్పున ఒక బాత్రూమ్ చేస్తారు విత్ లేబర్. అది కలిపి చెప్తున్నా టోటల్గా అదొక 1,20,000 దాకా అవుతుంది. దానిలో 2 టైప్స్ ఉన్నాయి, ప్రిన్స్, ఆశీర్వాద్. ఏ క్వాలిటీ అయినా కొంచెం వేరియేషన్ డిఫరెన్స్ ఒక 10,000 ఏమో డిఫరెంట్ వస్తుంది. క్వాలిటీ అంటే ఆశీర్వాద్ మంచిగా ఉంటుంది. ప్రిన్స్ అంటే దాని ఫస్ట్ క్వాలిటీ. ప్రిన్స్ బ్రాండెడ్ నేను చెప్తున్నా, అది ఏదైనా పర్లేదు. అదేవిధంగా మీకు ఈ ప్లంబింగ్ అయిపోయింది, టైల్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఈ విధంగా మీరు చేసుకుంటే దీనికి అనుగుణంగా ఒక ఇంజనీర్ సూపర్వైజర్ పెట్టుకోండి.
ఇంజనీరింగ్ సూపర్వైజర్ పెట్టుకుంటే మీకు ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా వాళ్ళ సజెషన్తో ఈ బడ్జెట్ కేటాయించిన ఈ బడ్జెట్ మీకు 100% అయిపోతుంది. అంటే ఓవరాల్గా 1000 ఇంటూ 1800 ఈక్వల్ టు 18 lakhs. 1800 పర్ ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ అనేది ఇంక్లూడింగ్ బోర్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ ఇంటీరియర్ వర్క్. ఎక్సెప్ట్ ఇంటీరియర్ వర్క్స్. ఓకే, ఇంటీరియర్ వర్క్ మన లగ్జరీని బట్టి మనం చేసుకోవచ్చు. బేసిక్గా బేసికల్గా ఇప్పుడు మీకు దీనిలో ఐటమ్ వైజ్గా 1 ప్లస్ వైజ్ అంటే సిమెంటు, స్టీలు, స్టాండ్ 20 mm, 40 mm, పెయింట్, టైల్స్, ఐరన్ గ్రిల్స్, మనం స్టీల్ అనుకున్న స్టీలు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఎవ్రీథింగ్, పెయింటింగ్, బోర్, ఎవ్రీథింగ్ 18 lakhs బడ్జెట్ 100% అయిపోతుంది. 18 lakhs బడ్జెట్. అంటే ఒకటి ఏంటంటే నా సజెషన్ ఏంటంటే సీజన్ వైజ్గా పెరుగుతుంటారు రేట్లు. అదే ముందుగా లంసం తీసుకొచ్చి మనం పెట్టుకుంటే కొంచెం డ్యామేజ్ అవుతుందని అనుకుంటారా అని, డ్యామేజ్ అవసరం లేదు. మీరు ఎక్కడైతే మీరు సిమెంట్ డీలర్స్ ఉంటారో వాళ్ళతో ముందుగా కమిట్మెంట్ అయ్యి నాకు 450 బస్సులు పడుతున్నాయండి, 450 బస్సులు బడ్జెట్ ఎంత, ఈ బడ్జెట్ ఆ బడ్జెట్ స్టీల్ ఇంత ఉంది నాకు ఎప్పుడు పేమెంట్ చేసి, లేదు అంటే డెలివరీ చేయమన్నా అదొకటి ఆప్షన్. లేదు అంటే తీసుకొచ్చి మనం కన్స్ట్రక్షన్ కాడ పెట్టుకున్నా కూడా అట్లయినా మేజర్గా ఏంటంటే మీకు వైరేషన్ వచ్చేది ఏంటంటే సిమెంట్, స్టీల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్ సీజన్ ఉందనుకో బ్రిక్ రేట్ బాగా పెరుగుతుంది. ఎందుకంటే రెయిన్ సీజన్లో బ్రిక్ తడుగుతుంది కాబట్టి దీనిలో ఆ విధంగా చేసుకుంటే మీకు 100% అయిపోతుంది. ఓవరాల్గా 18 బిలోనే అవుతుంది, 18 అయితే అయిపోగలరు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.